పైరనీస్ డిసీజ్‌కిను కంజనైటల్ పెనియల్ కర్వేచర్‌కి ఇంకో డిఫరెన్స్ ఏంటి అనంటే, పైరనీస్ డిసీజ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో ఆల్మోస్ట్ 35-40 ఇయర్స్ ఏజ్ వచ్చేదాకా వాళ్ళకి ఎరెక్షన్ వచ్చినప్పుడు పెనిస్ స్ట్రెయిట్ గానే ఉంటది. ఆ తర్వాత నుంచి ఈ బెండ్ రావటం అనేది స్టార్ట్ అయిద్ది. సో, అంటే వాళ్ళకి ఎరెక్షన్ వచ్చిన ఫస్ట్ నుంచి ఈ ప్రాబ్లమ్ ఉండదు. మధ్యలో స్టార్ట్ అయిద్ది. కానీ కంజనైటల్ పెనియల్ కర్వేచర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఎరెక్షన్ చూసినప్పటి నుంచి కూడా పెనిస్ బెండే ఉంటది. అండ్ పైరనీస్ డిసీజ్ ప్రాబ్లమ్‌లో ఒకసారి వాళ్ళకి బెండ్ అనేది స్టార్ట్ అయితే గ్రాడ్యువల్‌గా పెరుగుతా ఉంటది. స్టార్టింగ్‌లో 5 డిగ్రీస్, 10 డిగ్రీస్, 20 డిగ్రీస్ ఇట్లా గ్రాడ్యువల్‌గా ఈ కర్వేచర్ అనేది పెరుగుతా ఉంటది. కానీ కంజనైటల్ పెనియల్ కర్వేచర్‌లో వాళ్ళకి లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఎరెక్షన్ వచ్చినప్పుడు 10 డిగ్రీస్ ఉందనుకోండి, ఇంకా లైఫ్ లాంగ్ ఆ 10 డిగ్రీసే ఉంటది. ఇంకా కర్వేచర్ అనేది ఆ డిగ్రీ ఆఫ్ డీవియేషన్ అనేది పెరగదనమాట. ఈ 2 మేజర్ డిఫరెన్సెస్. అయితే ఈ పైరనీస్ డిసీజ్ అనే ప్రాబ్లమ్ రావటానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి డయాబెటిస్. అంటే ఎవరిలో అయితే షుగర్ ప్రాబ్లమ్ ఉండి ఆ షుగర్ కంట్రోల్‌లో ఉండదో అటువంటి పేషెంట్స్‌లో చాలా మందిలో ఈ పైరనీస్ డిసీజ్ అనేది రావటానికి అవకాశం ఉంటది.